శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 1 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు ఉంది. తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. నక్షత్రం మృగశిర నక్షత్రం ఉంది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు చంద్రుడితో కలిసి వృషభంలో చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. చంద్రమంగళ యోగంలో కుజుడు ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు కొనటానికి అమ్మటానికి చేసే ప్రయత్నాలకు బాగా అనుకూలిస్తుంది. అలాగే 12 రాశుల వాళ్ళకి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా బాగా అనుకూలిస్తాయి. సోదర సోదరీమణులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గణిత విద్యలు, కంప్యూటర్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు వీటిని నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే మృగశిర ఉంది కాబట్టి తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాలకు మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి, బోరింగ్ పనులకు కూడా మృగశిర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ప్రధానంగా ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైంది కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా శక్తివంతమైన మంత్రం. విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. విష్ణు సహస్రనామం చదువుకుని బయటికి వెళ్ళటం వీలు కాకపోయినా ఈ ఒక్క మంత్రం చదువుకుని బయటికి వెళితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సిద్ధిస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపార సంబంధమైన ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. బంగారము, వస్త్ర వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలం. ముఖ్యమైనటువంటి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.